కాటి రోల్స్ చేద్దామండి. సో ఇది స్పెషల్ కోల్కతా రోల్. కోల్కతా అంటే కోల్కతాతో ఫేమస్ అండి ఇది, అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇది. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం రోటీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దాని మీదే స్టఫింగ్ స్ప్రెడ్ చేయాలి. ఎగ్ మీద వెజిటబుల్ స్ప్రెడ్ చేసి దాన్ని రోల్ చేసేసుకుంటాం. ఓ, ఇందాకది మనది వెజ్ రోల్ అండ్ ఇది నాన్ వెజ్ రోల్. లైక్ ఎగ్ కాబట్టి ఫైన్. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. స్ప్రింగ్ ఆనియన్ అండి, క్యాబేజ్, క్యారెట్స్, క్యాప్సికమ్, కొరియాండర్, ఆయిల్, ఎగ్, జింజర్, సాల్ట్ అండ్ మైదా అండి, గ్రీన్ చిల్లీ, సోయా సాస్. ఓకే, సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసినాం? ఓకే, ఫస్ట్ మనం రోటీస్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఓకే, రోటీస్ మైదాతోనే ప్రిపేర్ చేస్తాం. మైదాతోనే ప్రిపేర్ చేద్దాం. వెల్, సో ఆల్రెడీ మనం డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఓకే, అంటే జనరల్గా మనం పూరీలకి చపాతీలకి చేసుకున్నట్టుగానే నార్మల్ చేసుకుంటే. ఓకే ఓకే, సో ఇంకా అందులో ఏమైనా వేస్తారా అండి? ఏం లేదండి, సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి డో ప్రిపేర్ చేసుకున్నాము. అంటే మరి మీరు ఇందాక అన్నారు కదా డోలోనే వెజిటబుల్స్ అన్ని. అంటే ఫస్ట్ ఇది రోల్ చేసుకొని వెజిటేబుల్స్ అంటే మన కుర్చీ అది మామూలుగా ఫ్రై చేసేటప్పుడు అంటే షాలో ఫ్రై చేస్తాం కదా రోటీని, అప్పుడు దాని మీద స్ప్రెడ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, సో ఫస్ట్ అయితే ప్లెయిన్ రోటీ చేసి దాని మీద అన్ని వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తాము. ఓకే, సో రోల్స్ ఆర్ ఆల్వేస్ మేడ్ విత్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఎందుకంటే లైక్ ఫ్లెక్సిబిలిటీ. యాక్చువల్లీ బైండింగ్ ఏజెంట్ అంటే థిక్ కుక్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్ గా రోల్స్ అంటే మనం ఏదో ఒకటి స్టఫ్ చేస్తాం కాబట్టి ఆ బైండింగ్ ఉండాలి కాబట్టి క్రిస్పీనెస్ రావడం కానీ. ఓకే, సో మనం ఫ్లేమ్ ఆన్ చేసుకుందామండి. ఎస్, స్టవ్ వెలిగించి పెనం పెట్టేస్తాను. ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ఆయిల్ వేసుకోవాలా? లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత. సో ఎక్కువ ఆయిల్ కాదు, కొద్దిగా ఆయిల్ మనం స్ప్రెడ్ చేసుకుందాం, రైట్? ఫస్ట్ ఎగ్ స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, సో ఎగ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం టోటల్గా. సో ఫస్ట్ లేయర్ మొత్తం ఎగ్ ఉంటుంది, రైట్? దాని తర్వాత దీని మీద మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటామా? సో ఎగ్ స్ప్రెడ్ చేసుకున్నాం, దాని మీద క్యాబేజ్ వేసుకున్నాం అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం అండ్ క్యారెట్ వేసుకున్నాం అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం. సో ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉండవా అండి? ఏం కాదండి, ఇప్పుడు దీనిలో కుక్ అయిపోతుంది. ఓకే, సో అండ్ అల్లం వెల్లుల్లి పీసెస్ కూడా వేసుకున్నాం అండ్ కొత్తిమీర, ఫైనలీ సోయా సాస్. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి? అంటే ఇవి ఎట్లాంటి వెజిటేబుల్స్ ఓన్లీ హాఫ్ బాయిల్ హాఫ్ కుక్. ఓకే, సో ఇంకా మనం ఆయిల్ ఏమి వేయమా తిండి? ఓకే, సో ఈ హీట్తోనే మనకి లోపల హాఫ్ కుక్ అనేది అవుతుంది, రైట్? సో మరి ఎగ్ కూడా అలాగే ఉంటుందండి, మనం రివర్స్ ఏమి చేయమా? అవసరం లేదండి. ఓకే, సో ఇంకొక రోల్ చేసుకుంటున్నాం మనం. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనుకుంటా. ఇందులో ఇంకా ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుందేమో అని, బట్ మనం ఇది ఆయిల్ లేకుండానే చేస్తాం. కాటి రోల్స్ కట్ చేసుకుందామండి. ఓకే, ఫైనల్గా బిఫోర్ వి సర్వ్ మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలా, రైట్? సో దీనికి కూడా మనం డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా. యా, అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం డో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలేమో. సో ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. అవునండి, సో కటీ రోల్స్ రెడీ అండి, టేస్ట్ చేస్తాం.